ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పోలవరం నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. స్టీల్ ప్లాంట్ నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. సూపర్ 6 నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. సుగాలి ప్రీతి కేసు నాకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారికే తెలుసు. లాకప్ డెత్ నాకు తెలియదు, లా అండ్ ఆర్డర్ నాకు కంట్రోల్ లేదు. మరి ఏం తెలుసయ్యా మీకు అంటే నేషనల్ పాలిటిక్స్ చేస్తాను అని అంటాడు. ఇవేం తెలియదు అంటే రాజ్యసభ పంపడానికి అభ్యర్థులు లేరంటారు, 175 చోట్ల పోటీ చేయలేనంటారు, నాకు ఆ శక్తి లేదంటారు, కులాలు అంటారు, మతం అంటారు, అన్నీ మీరే మాట్లాడేస్తారు. ఒకటి మీకు తెలిసింది ఏంటో తెలుసా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభండాలు వేయడం, రెచ్చగొట్టడం, మీ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి మీరు చెప్పారు కదా ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనేసరికి మీ ఎమ్మెల్యేలు లేచి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం మొదలుపెట్టారు. సో వాళ్ళ ట్రాప్లో వేసుకోవాలని ఒక ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహించింది. మళ్ళీ వైసీపీ తప్పు చేయకూడదని డిసైడ్ అయింది. కాబట్టే మీరంతా సైలెంట్గా ఉండండి, వినోదం చూసినట్టు చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో, వైసీపీ పార్టీ అలాంటి లీడర్లు మేము ఏం చేయాలో మాకు తెలుసు. పేర్ని నాని గారి కౌంటర్ ఖచ్చితంగా డేటాతో ఉంటుంది. ఆయన కూడా ఏదో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడి వాళ్ళలాగా సవాలు, కాకినాడ రూరల్ రా, ఆడ చూసుకుందనరా, ఈడు చూసుకుందనరా, జైలు పక్షి, వాడు వీడు నా కొడక, ఇట్లాంటి డైలాగులు లేకుండా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వాలో అలాంటి కౌంటరే పేర్ని నాని గారు ఇస్తారు. పేర్ని నాని గారితో పాటు చాలామంది లీడర్స్ కూడా ఉన్నారు, అద్భుతంగా వాళ్ళు కౌంటర్ ఇవ్వగలరు.